స్మితాతో రేవంత్ అన్న పాలన గాలి కొదిలి గాలి మోటార్లలో చక్కర్లు రైతులను పట్టించుకొని అభినవ నీరో అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులు పట్టించుకున్న నాదుడే లేనని ఆందోళన మాటలు తప్ప ఆచరణ లేదని మండిపాటు ప్రచారం కోసం రాష్ట్రాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లకు దూరంగా సామాన్యుడిలా ప్రయాణం అంటూ అనుకూల మీడియా ప్రచారం రైట్ ఇక్కడ చూడండి మన రేవంత్ గారు రాష్ట్ర ప్రజల సమస్యలను గాలి కొదిలేసి అకాల వర్షాలతోటి రైతులు ఇబ్బంది పడతా ఉంటే కొనుగోలు కేంద్రాలు పెట్టినా కూడా ఆడ సరిగా వాళ్ళు అధికారులు కొనక రైతులు ఇబ్బంది పట్టి వాళ్ళ ధాన్యాన్ని ఊర్ల నుంచి వెళ్ళి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి ఆ కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళి వాటిని కాపాడుకుంటూ ఒక పక్క వర్షం వస్తా అంటే ఆ పరదాలతోటి చుట్టుకొని వాటిని ఎత్తుకొని ఆరబెట్టుకున్న తర్వాత అధికారులేమో ఈ కరెక్ట్గా లేవని చెప్పి వాటికి రేట్లు తగ్గించి ఇవన్నీ నానా తతాంగం ఇక్కడ జరుగుతూ ఉంటే రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతా ఉంటే ఓ పక్క మరిగా రేవంత్ రెడ్డి సార్ మాత్రానికి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఎంజాయ్ చేసుకుంటా సార్ సెల్ఫీలు దిక్కుంటా ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటే ఆయన అనుకూల మీడియాలతోటి సాధారణ ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి స్పెషల్ ఫ్లైట్లకు దూరంగా సామాన్యుడిలా ప్రయాణం అంటూ అనుకూల మీడియా ప్రచారం కానీ చేసేది మాత్రానికి స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణం చేసుకుంటా ఒక్క రోజులోనే ఇరుగు పొరుగు రాష్ట్రాలు మొత్తం తిరుగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా సారు తిరుగుతూ ఉంటే ఆడ విద్యాశాఖ ఆగమాగమైపోతా ఉంది, ఈడ రైతులు ఆగమాగమైపోతా ఉన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు, దేనికోసం చనిపోతా ఉన్నారు, కనీసం సమీక్ష నిర్వహించిర్రా, ఉన్నతాధికారులతో కూర్చోబెట్టి ఎక్కడెక్కడ మరి ఏ సమస్య ఉంది, గురుకులాలలో ఎందుకు విద్యార్థులు చనిపోతా ఉన్నారు అనేటటువంటిది మరి విద్యాశాఖను ప్రక్షాళన చేయాల్సింది పోయి మరి రైతులంతా ఆగమైపోతా ఉన్నారు, అరే వర్షాలు పడతా ఉన్నాయి మరి రైతుల పరిస్థితి ఏంటిది అని ఆలోచన చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి సారు ఇక మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఇగో పాలన గాలి కొదిలి గాలి మోటార్లలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. మన రైతులను పట్టించుకున్నటువంటి అభినవ నీరు అనేటువంటి వార్త మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సీఎం అనుకూల మీడియా మాత్రం దీన్ని ఘనకార్యంగా ప్రచారం చేస్తుంది. ఎలాంటి స్పెషల్ ఫ్లైట్లు వినియోగించుకోకుండా ఓ సాధారణ పౌరుడిలో విమాన ప్రయాణం చేస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తుతోంది. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది. మామూలు రోజుల్లో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన స్పెషల్ ఫ్లైట్లో తిరిగిన సీఎం రేవంత్ ఎలక్షన్ కోడ్ కారణంగా సామాన్యుడిలా సాధారణ ఫ్లైట్లలో వెళ్తున్నారు. ఎన్నికల ఖర్చుతో చూపించాల్సినటువంటి వస్తుంది కాబట్టి సొంత డబ్బు పెట్టుకుంటే ఖర్చు తడిసి మోపుడవుతుందనే కారణంతో ఈ ప్రయాణాలు చేస్తున్నారు. మంది సొమ్మైతే మంగళవారం, తన సొమ్మైతే సోమవారం అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పి ఒక పలువురు విమర్శిస్తూ ఉన్నారు. రైట్ ఇప్పుడు ఎన్నికల కోడ్ నడుస్తూ ఉంది కాబట్టి తన సొంత ఖర్చులు పెట్టుకుంటే మళ్ళీ ఏడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరిగా ప్రభుత్వం పైసలైతే ఒకలాగా తన సొంత పైసలైతే ఒకలాగా. ఇన్ని రోజులేమో ఎలక్షన్ కోడ్ కంటే ముందు మొత్తం స్పెషల్ ఫ్లైట్లలో తిరిగింది సారు. స్పెషల్ ఫ్లైట్లలో తిరిగితే అప్పుడు కూడా అనుకూల మీడియా సారు సామాన్యుడిలాగా మరి ఇది చేస్తూ ఉండని చెప్తా ఉన్నాడు. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే మరి పైసలు ఎక్కువ ఖర్చు పెడితే ఎన్నికల సంఘానికి విరుద్ధంగా పోయినట్టు అవుతుంది కదా, వాళ్ళకు చూపించినటువంటి ఖర్చు దాటిపోతుంది. కాబట్టి మరి ఆయన అట్లా కాదని చెప్పి సొంత పైసలు కాబట్టి సాదాసీదాగా తిరుగుతూ ఉంటే ఈడ మీడియా ఏం చేస్తూ ఉందనంటే అప్పుడు గట్లనే చేసింది, మళ్ళీ ఇప్పుడే అట్లనే చేస్తూ ఇంకేముంది సామాన్యుడిలాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుగుతారని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది. ఇక ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది మరొక దారట. సీఎం రేవంత్ రెడ్డి తీరు కూడా ఇలాగే ఉంది. అకాల వర్షంతో నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి ప్రతిపక్ష నేతలు భరోసా కల్పిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ప్రచారంలో బిజీగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక, కేరళలో తిరుగుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు. గాలి మోటార్లలో చెక్కలు కొడుతున్న సీఎం రాష్ట్రంలోని రైతాంగం సమస్యలను మాత్రం గాలి కొదిలేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతా ఉంది. సారథి రైతు రాష్ట్రానికి దేశానికి వెన్నుముక లాంటోడు. గత ప్రభుత్వం ఏదైనా అవ్వచ్చుగాక రైతు బంధు, రైతు బీమా అనేటటువంటి ఒక గొప్ప పథకాలను అయితే 2 పథకాలను రైతుల కోసం సరే వాడు అవినీతి చేసిండా, అక్రమాలు చేసిండా, అప్పు తెచ్చిండా, సప్పు తెచ్చిండా అనేది పక్కకు పెడితే ఫైనల్గా రైతుకి రైతు బంధు, రైతు బీమా అనేటువంటి పథకం ఇగో బయటకు వచ్చింది. దేశం యావత్తు కూడా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ దానిని మరిగా ఆయన కూడా అరే కాపీ కొట్టిండా లేకపోతే ఇంకోటి ఆలోచన ఉందా కానీ ఈ రైతు బంధు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాతనే
ఆడ కూడా మనకి అది కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ వచ్చింది మనకి. 2000 రూపాయలు ఒక టర్మ్కి వేసుకుంటా, ఎకరానికి 6000 వేసుకుంటా వాళ్ళు వచ్చిర్రు. మరి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకోవాలి. రైతు భరోసా అని చెప్పిర్రు. మరి రైతుల మీద ప్రేమ ఉన్నట్లు అంతా ఇది చేసుకొని మరి రైతు భరోసా అని చెప్పి వాళ్ళు 10,000 అంటే వీళ్ళు 15,000 ఇస్తామని చెప్పి ఆ రైతు బంధునే చక్కగా వేయకుండా జనవరిలో మొదలు పెడితే ఇగో ఇప్పటి వరకు కొనసాగుతానే ఉంది. మరి అలాంటి ప్రక్రియలు చేసుకుంటూ పోతే రైతు ఏడ బాగుపడతాడండి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి వస్తే అంత ఆగమాగం తప్ప, పరాయోడు చూసి మనం నవ్వుకోవడం తప్ప వేరే ముచ్చట ఏముండదు. ఇవన్నీ బంద్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ బంద్ చేసి రాష్ట్ర సమస్యల మీద పూర్తి అవగాహనతోటి ముందుకు పోతే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం గాడిలో పడుతుంది. అంతేగాని చెప్పేది ఒకటి చేసుకుంటూ ఒకటి పోయి రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సార్ ఎంజాయ్ చేసుకుంటూ తిరిగితే మాత్రానికి కాలం వెంటనే తిరిగి వస్తుంది. 5 ఏళ్ళు తిరిగి వచ్చినాయి అంటే ఇక అప్పుడు ప్రజలే మరి సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి.